జోసా కౌన్సిలింగ్ జూన్ 3వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ ఏవేవి సిద్ధంగా ఉంచుకోవాలనేది ఈరోజు మనకు జోసా వెబ్సైట్లో పెట్టారు. అన్ని ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పిన డేట్ల తర్వాత తీసుకునే మాత్రం ఉపయోగించాలి. ఒక్కొక్కటి పరిశీలిద్దాం. మొట్టమొదట 10వ తరగతి మార్క్షీట్, అదేవిధంగా ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్షీట్ లేదా సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. జేఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ లేదా జనరల్ ఈడబ్ల్యూసీ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా మనకు జోసా 2025 వెబ్సైట్లో ఫార్మాట్స్ అన్ని ఇచ్చారు. కొందరు సర్టిఫికేట్ ఫార్మాట్స్ అని ఉన్నాయి. ఆ ఫార్మాట్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా మీ దగ్గర సర్టిఫికేట్ని తీసుకొని పోయి సంబంధిత అంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ స్థాయి కానీ అధికారితో ఈ ఫార్మాట్లో మీ దగ్గర సర్టిఫికేట్ని చూపెట్టి దాని మీద సంతకం చేయించుకొని రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఓబీసీ, ఎన్సీఎల్ కానీ జనరల్ ఈడబ్ల్యూసీ కేటగిరీ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత తీసుకున్నవి మాత్రమే చెల్లుతాయి. అంటే ఏప్రిల్ 1కి ముందు తీసుకున్నవి మీరు మార్చి 31 తీసుకున్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో మీరు యాక్సెప్ట్ చేయరు. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా మొట్టమొదట మీరు ఇప్పుడే తక్షణమే మీ దగ్గర లేకుంటే తక్షణమే మీ సేవలో పోయి దరఖాస్తు చేసుకోండి. ఈ ఓబీసీ, ఎన్సీఎల్ కానీ జనరల్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కానీ తెచ్చిపెట్టుకోండి. అదేవిధంగా ఇది ఆన్లైన్లో కూడా ఉండాలి. మస్ట్ బి వ్యాలిడ్ టిల్ ఆగస్టు 31, 2025 అంటే 31 ఆగస్టు 2025 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి ఆ సర్టిఫికేట్ కూడా. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీకు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించింది ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి జోసా వెబ్సైట్లో ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ప్రకారము ఈ యొక్క పిఎస్సి సర్టిఫికేట్ని పెట్టుకోవాలి. అదేవిధంగా అది ఖచ్చితంగా 40% కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే దీనికి సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ ఆర్ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ విత్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి అంటే మీ బాబుకుంటే పర్వాలేదు లేదా తల్లిదండ్రులైనా క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ కానీ లేదా పాస్బుక్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఖచ్చితంగా మీరు రెడీగా పెట్టుకోవాలి. దాని ఫోటో కాపీ తీసుకొని అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడికల్ సర్టిఫికేట్ ఇది చాలా చాలా ముఖ్యం. మిగతా కౌన్సిలింగ్లో ఇది ఉండదు, జోసాలో ఇది ఉంటుంది. అనెక్సర్ 7 అని మనకు జోసా వెబ్సైట్లో సర్టిఫికేట్ ఫార్మాట్లో ఉంటుంది. ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ ఇది మన సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి లేదా రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ అంటే ఎత్తు, బరువు, తర్వాత బ్లడ్ గ్రూపు, దానికి సంబంధించిన ఇతర వివరాలు కొన్ని అడుగుతారు. దాన్ని ఖచ్చితంగా ఆ వివరాలన్నింటినీ మీరు పొందపరిచి డాక్టర్ సంతకము, డాక్టర్ సీలు, డాక్టర్ యొక్క స్టాంపుతో సహా మీకు ఉండాలి. ఆ కాపీలు కూడా తెచ్చిపెట్టుకోండి. అదేవిధంగా పాస్పోర్ట్ లేదా సిటిజన్ సర్టిఫికేట్ ఇప్పుడు కొంతమందికి అంటే ఓసీఐ సర్టిఫికేట్, పిఐఓలు అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది అప్లికబుల్ అయితే మనకు ఇండియా వాళ్ళకైతే అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా ఇచ్చినటువంటి దానికి ఆ కాంపిటెంట్ అథారిటీ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సర్టిఫికెట్లని ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కానీ అదేవిధంగా ఈ యొక్క ఈడబ్ల్యూసీ, ఓబీసీ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా ఏప్రిల్ 1 తర్వాత అనేది మరీ గుర్తుపెట్టుకోండి. మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే మీరు సిద్ధం చేసుకొని ఉంటే మీకు ఎటువంటి యొక్క టెన్షన్ లేకుండా మీకు ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే అప్పుడు ఇమీడియట్గా మీరు 3వ తారీఖు నుంచి అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు దీనికి జోసా సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలున్నా కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించినటువంటి సలహాలను, సూచనలను నిపుణులతో మీకు అందిస్తాం. సదా మీ సేవలో ఎడ్యుకేరియర్ 360. నమస్తే.